హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోదారమ్మ నవల్లోని 6వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? గోదారమ్మ నవల్లోని 6వ భాగం. నిజమే, అతనికి ఏం శిక్ష పడినా చంపబడిన అక్క తిరిగి బ్రతికే అవకాశం లేదు. అందుకని ఒక హంతకుణ్ణి కాపాడటం వలన ఏం ప్రయోజనం ఉంటుంది? నేరం చేసిన వాడికి శిక్ష పడనక్కర్లేదా? నా చూపుల్లోని ప్రశ్నలకు జవాబు చెప్పలేని వాళ్ళల్లా అమ్మా నాన్నలు తలలు వాల్చేశారు. అవును, వాళ్ళ నిస్సహాయత వాళ్ళది. చంటి పిల్లాడి బాధ్యత ఏమిటనేది వాళ్ళకి ప్రశ్నార్థకంగా మారింది. అందుకని నేను అతన్ని పెళ్లి చేసుకుంటే ఆ సమస్య తీరుతుందనేది వాళ్ళ అభిప్రాయం అని నాకు అర్థమైంది. నా అభ్యంతరాలు, ఆలోచనలు వాళ్ళకి చెప్పటం వలన ఏం ఉపయోగం లేదని నాకు తెలిసిపోయింది. అందుకే మౌనంగా ఉండిపోయాను. నేను చేయాల్సింది చేయడమే అని మనసులోనే నిర్ణయించుకున్నా. అక్కకి ఇలా జరుగుతుందని తెలియకపోయినా అనారోగ్యంతో చనిపోతానని ముందే ఊహించిందేమో. అందుకే కాబోలు పిల్లాడి బాధ్యత నాదేనన్నట్లుగా మాట్లాడేది. నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను. కోర్టులో అమ్మ వాళ్ళు తాము ఏమీ చూడలేదని, అక్క చనిపోయాక మాత్రమే చూశామని, కత్తిపీటతో కంఠం నరుక్కుని ఆత్మహత్య చేసుకోవటం నిజమే అయి ఉండొచ్చని సాక్ష్యం చెప్పారు. కానీ నేను మాత్రం నిజమే చెప్పాను. నా సాక్ష్యానికి అమ్మవాళ్ళు అవాక్కయ్యారు. నేను అలా చెప్తానని ఊహించి ఉండలేదేమో, దిగ్భ్రాంతి చెందారు. మరి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నేను విని మౌనంగా ఉండటం వలన నేను మెత్తబడ్డాననే అభిప్రాయం కలిగి ఉంటుంది. నేను చూసిందంతా కళ్లకు కట్టినట్లుగా కోర్టులో వివరంగా చెప్పాను. దాంతో అతనికి మరణశిక్ష విధించబడింది. నేను అమ్మ వాళ్ళతో స్థిరంగా నా అభిప్రాయం చెప్పాను. వీడు అక్క కొడుకు కాదు, నా పిల్లాడే, నా ప్రాణం అలాగే పెంచుతాను అని. దానికి మా వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అదెలా వీలవుతుంది? నువ్వు పెళ్లి చేసుకుని వేరే చోటకి వెళ్లాల్సిందానివి. పిల్లాడిని పెంచే బాధ్యత మాదే. మేము ఉన్నంతకాలం వాడికేం పర్వాలేదులే అన్నారు. నేను వినలేదు. వాడి బాధ్యతను స్వీకరించగలిగే వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను. అభ్యంతరం ఉన్న వాళ్ళ ప్రసక్తి మనకు అనవసరం. అక్క నాకు చివరిగా అప్పచెప్పిన బాధ్యత ఇది. దీనిని సక్రమంగా, ఇష్టంగా నిర్వర్తించటమే నా జీవిత ధ్యేయం అని నిక్కచ్చిగా చెప్పేశాను. మా వాళ్ళు అంగీకరించక తప్పలేదు. తర్వాత నా హై స్కూల్ చదువు పూర్తవటంతో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2-3 పెళ్లి చూపులు జరిగాయి. నేను పిల్లాడిని ఒళ్ళో పెట్టుకునే వాళ్ళ ముందు కూర్చున్నాను. చెప్పటం వరకు సరే గాని అలా చేయటం ఎందుకు అనే అమ్మా నాన్నలు అభ్యంతరం చెప్పినా నేను వినలేదు. చివరకు అనుకున్నట్లే జరిగింది. కొన్ని సంబంధాలు పెళ్లి చూపుల తర్వాత తప్పిపోతే, ఆ తర్వాత మరికొన్ని సంబంధాలు పిల్లవాడి బాధ్యత గురించి విని పెళ్లి చూపులకు రాకుండానే తిరస్కరించడం జరిగింది. దాంతో నాకు విరక్తి కలిగింది. ఇక పెళ్లి ప్రసక్తి వద్దే వద్దని ఖచ్చితంగా చెప్పేశాను. మా వాళ్ళు ఎంత గోల పెట్టినా ఖాతరు చేయలేదు. నా ప్రయత్నాలు ఫలించి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా చిన్న ఉద్యోగం వచ్చింది. నన్ను అంత దూరం వెళ్లకుండా అడ్డుకోవడానికి అమ్మ వాళ్ళు చేసిన ప్రయత్నాలను లెక్క చేయకుండా చాలా దూరమైనా ఇక్కడికి వచ్చేశాను. మా అమ్మకు ఇది సుతరామా ఇష్టం లేదు. బతిమాలింది, కోప్పడింది, అలిగింది, ఆఖరి అస్త్రంగా మాట్లాడనని శపథమూ చేసింది. నా అభిప్రాయానికి తిరుగులేదని అర్థం చేసుకున్న నాన్న నాతో పాటు వచ్చారు ఇక్కడకు. నాకు కట్నంగా ఇద్దామని దాచిపెట్టిన డబ్బుతో ఈ చిన్న ఇల్లును కొన్నారు. దానికి నేనేం అభ్యంతరం చెప్పలేదు. మంచిదే అనుకున్నా. నేను ఒక్కదాన్ని ఉంటూ రంగాన్ని పెంచడమే నా లక్ష్యంగా మార్చుకున్నాను. వాడికి మాత్రం తన అమ్మా నాన్న లేరనే విషయం తెలియనివ్వకూడదని అనుకున్నా. అందుకే ఇక్కడ వాళ్ళకి వాడు నా కొడుకేనని చెప్పా. తండ్రి గురించి అడిగిన వాళ్ళకి లేడని, యాక్సిడెంట్లో చనిపోయాడని చిన్న కట్టుకథ చెప్పాను. అందరూ తేలిగ్గానే నమ్మారు. రంగాకి అదే విషయం తెలిసి నన్నెప్పుడూ తండ్రి గురించి రెట్టించలేదు. చాలా రోజుల తర్వాత నేను ఊరుకు వెళ్ళినప్పుడు మా అమ్మ తన అలకని వదిలేసి అలా ఎందుకు చేసావని నిలదీసింది. పెళ్లి చేసుకునే అభిప్రాయం లేనప్పుడు వాడు నా పిల్లాడేనని చెప్పటంలో తప్పే ఉంది అని అనిపించిందని చెప్పాను. అదే నా నిర్ణయమని గట్టిగా హెచ్చరించాను. ఇక్కడకు వచ్చిన కొత్తలో నాకు పదే పదే అక్క గుర్తుకు వచ్చేది. తన ఆలోచనలతో చాలా అలజడిగా ఉండేది. పెళ్లికి ముందు అక్కది ఎంత చక్కని చిరునవ్వు, ఒద్దిగ్గా నిండు గోదారిలా ఉంటుందని మా అమ్మ పదే పదే అనుకుంటూ మురిసిపోయేది. ఒకసారి మాటల సందర్భంలో నేను బావతో ఈ మాట చెప్పాను.
అప్పుడు అతను ఏమన్నాడంటే, నాకు అలాంటి ప్రశాంతత అంతగా నచ్చదు. నీలా దుమికే జలపాతంలా హుషారుగా అల్లరిగా ఉండేవాళ్ళంటేనే చాలా ఇష్టం అని నిస్సిగ్గుగా చెప్పాడు. అక్క భర్తగా నాకు విశాలరావు అంటే ఇష్టము గౌరవము ఉన్నాయి. అందుకే నెమ్మదిగా అన్నాను, బావా, జలపాతానికి దగ్గరగా వెళ్తే ఆ హోరు జోరు అంతగా నచ్చకపోవచ్చు. దూరంగా చూసినప్పుడు కలిగేంత ఉత్సాహం ఇష్టం ఏర్పడకపోవచ్చు. అయినా మన చెంతనున్న దాన్నే ఇష్టపడటం చేయగలిగితే జీవితం ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోతుంది కదా. అక్కలాంటి అమ్మాయి భారీగా లభించటం అంటే ఎంతో అదృష్టమని నా నమ్మకం. అప్పటికి అలా ఏదో నాకు తోచింది చెప్పాను. బావ నిట్టూర్చాడు. నీ మాటల్లో మీ అక్క పట్ల ఉన్న నీ ఇష్టం కనపడుతోంది తప్ప నాకు నచ్చినట్లుగా లేదు నీ సమాధానం. బావ మాటల్లోని అర్థం ఏమిటో నాకు అప్పుడు అంతగా తెలియలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచించలేదు కూడా. అక్క హత్య తర్వాత అతను నాతో ఏమన్నాడో తెలుసునా? నీ మీద నున్న ఇష్టం ప్రేమతోనే నేను ఇదంతా చేశాను, అర్థం చేసుకో. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటం వలన నీకు వనగొడే లాభం ఏమీ లేదు. అయినా నువ్వే చూసావుగా, మీ అక్క కత్తిపీట తెచ్చి నా మీదకి ఎగబడింది. అంటే ఆత్మరక్షణార్థమేగా నేను తన్ని చంపాల్సి వచ్చింది. మీ అక్క ఎలాగూ పైలోకానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న మనిద్దరం పిల్లాన్ని చూసుకుంటూ బ్రతుకుదాం. నీకు పెళ్లి సమస్య, నాకు శిక్ష తప్పుతాయి. ఆలోచించు. నాకెంతో ఇష్టమైన అక్క మరణాన్ని మర్చిపోయి ఈ హంతకుడితో కాపురం చేయటమా? అంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? అతని మొహం చూడటమే అసహ్యంగా ఉంటే రోజూ చూడాలా? పైగా అతని సంజాయిషి ఏమిటంటే కట్నం తెమ్మని వేధించటం అంతా ఒట్టిదేనట. నా మీదనున్న ఇష్టంతోనే అలా ప్రవర్తించానని చెప్పడం. అది ఎంత రోతగా అనిపిస్తుందో అతనికి తెలియకపోవటమే నాకు మరీ విచిత్రం అనిపించింది. ఇక కట్నం ప్రసక్తి అనేది నిజంగానే ఉండదని గట్టిగా చెప్పగలడట. నాకు కొంచెం నవ్వు వచ్చింది. ఎంతటి ఔదార్యం! ఇద్దరి కూతుళ్ళ జీవితాలు తనకే దఖలు పడితే అమ్మానాన్నలు సంపాదించిన కొద్దో గొప్పో ఆస్తి అంతా అతనికేగా చెందుతుంది. ఎంత తెలివితేటలు చూపిస్తున్నాడు అనుకున్నాను. చెప్పటం ఆపిన సీత ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. గోదారమ్మ ఆశ్చర్యం నిండిన గొంతుతో, అయితే సీత, రంగా నీ బిడ్డ కాదా, మీ అక్క కొడుకా అని అడిగింది. అవునన్నట్లుగా తల ఊపిన సీత ఆవిడ చెయ్యి పట్టుకుని, అమ్మా, ఒక్క మాట, వాడు మా అక్క కొడుకనే విషయం మీరెవరికీ చెప్పకండి. ఇది నా అభ్యర్థన. రంగాకి, ఆఖరికి వర్మకి కూడా అంది. ఆవిడ నిట్టూరుస్తూ, ఈ సంగతి మన మధ్యనే ఉంటుంది. అది సరే గాని సీత, వర్మకి రంగా గురించి ఏం అభ్యంతరం లేకపోతే నీకు అంతేగా అని అడిగింది. సీత నిట్టూర్చింది. ఏమోనమ్మా, నాకు పెళ్లి పట్ల బాగా విరక్తి ఏర్పడిపోయింది. ఏ మగవాణ్ణి చూసినా విశాలరావు లాంటి వ్యక్తి అంశ కొంచెమైనా ఉంటుందనే అభిప్రాయం ఏర్పడిపోయింది. ముందు సుముఖత చూపించినా తర్వాతైనా వాళ్ళకి రంగా పట్ల అయిష్టం ఏర్పడుతుందేమోనని నాకు భయం కూడా ఉంది. గోదారమ్మ వెంటనే అంది. నిజమే సీత, నీకు అదంతా విన్నాక నీ భయం సహజమేనని అనిపిస్తుంది ఎవరికైనా. అయితే ఇక్కడ నేను ఓ మాట నమ్మకంగా చెప్పగలను. రామచంద్ర కూడా నీలాంటివాడే. అందులో మాత్రం నాకేం సందేహం లేదు. అతనికి నీలాగే చాలా సంబంధాలు వచ్చి కుముదు బాధ్యత తనదేనని వాళ్ళకి అతను చెప్పటం వలన వెనక్కి వెళ్ళిపోయాయని విన్నాను. అంటే చూడు, అతను నీలాగే నిస్వార్థంగా ఆలోచించి అన్నా వదినల పిల్ల బాధ్యతను స్వీకరించి తన సుఖాన్ని పెళ్ళిని వదిలేసుకోగలిగాడు. నువ్వు అందరి మగవాళ్ళని ఒకే దృష్టితో చూడటం తప్పని చెప్పడానికే ఇదంతా చెప్తున్నాను. విశాలరావు లాంటి వాళ్ళు ఉన్నారు, రామచంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒకే ఘాటను కట్టడం సబబేనంటావా? మనకో సామెత కూడా ఉంది, వినే ఉంటావు, గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటను కట్టడం సరికాదని. సీత ఆవిడ మాటలకు సమాధానం ఏమీ చెప్పకుండా మౌనంగా తల వంచుకుంది. మళ్ళీ గోదారమ్మే అంది. సీత, తొందరేం లేదు. నా అభిప్రాయాన్ని నీ మనసులో పెట్టుకుని ఆలోచించు. అయితే రామచంద్ర దగ్గర ఈ విషయం నేను ఇంకా ప్రస్తావించలేదు. ముందుగా నీ అభిప్రాయమే తెలుసుకోవాలనుకున్నా. మీరిద్దరూ ఒకే దారిలో ప్రయాణిస్తున్నారు. ఒక బంధం ఏర్పరచుకుని అదే ధ్యేయంగా మార్చుకున్నారు. పెళ్ళి అనే బంధంతో మీరిద్దరూ ఒకరికొకరు తోడై పిల్లలతో ఒక కుటుంబంలా మారితే మీ జీవితం ఇంకా బాగుంటుందనిపించి ఈ ప్రతిపాదన తెచ్చాను అంటూ సీతమొహంలోకి పరిశీలనగా చూసింది గోదారమ్మ.
అయితే సీత మొహంలో ఆవిడ ఆశించిన మార్పు లేకపోగా ఇంకా అలా గుంభనంగా ఉండిపోవడంతో ఆవిడ నిరాశ చెందినట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఒక వారం తర్వాత ఆ సాయంకాలం సీత గోదావరమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏదో అడగాలనుకుంటూ సంశయిస్తూ ఉందని ఆవిడకి అనిపించి, ఏమిటమ్మా సీత, అలా తటపటాయిస్తున్నావెందుకు? అడగాలనుకున్నది అడుగు అంది చిరునవ్వుతో. అమ్మా, ఏం లేదు అంటూ ఒక క్షణం ఆగి సీత అంది. వర్మగారు ఎందుకనో ఈ మధ్య నాతో ముభావంగా ఉంటున్నారనిపించింది. నన్ను చూస్తూనే దూరం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. కారణం ఏమై ఉంటుందా అని సగంలోనే మాటలు ఆపేసింది సీత. గోదారమ్మ నిట్టూర్చింది. అదా, నేనే చెప్పాలే అనగానే సీత కళ్ళు పెద్దవి చేసి ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏం చెప్పారమ్మా అంటూ ఆరా తీసింది. సీతకు కొన్ని జీవితానుభవాల వల్ల మగవాళ్లపై సదభిప్రాయం పోయింది అని చెప్పాను. అది నిజమేగా, కానీ దానికి అతను ఏం జవాబు చెప్పాడో తెలుసునా? గోదారమ్మ మాటలకు సీత చాలా ఆసక్తిగా ఏం చెప్పారన్నట్లుగా చూసింది. ఇంతటితో గోదారమ్మ నవల్లోని 6వ భాగం సమాప్తం. వచ్చే వారం 7వ భాగంతో కలుద్దాం.